ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజురోజుకు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలకు వైసీపీ 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 7 అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సిద్ధం సభ సక్సెస్తో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం, మరోవైపు కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ నెల 17న చిలకలూరిపేట వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లలో పార్టీల శ్రేణులు నిమగ్నమయ్యారు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో పోటీకి సిద్ధమవుతున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా అభ్యర్థులకు సంబంధించిన మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సమీపించే కొద్దీ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు హాట్గా మారాయి. మండు వేసవి ఎండలను మించినటువంటి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కొనసాగుతుంది. ఇటు వైసీపీ, అటు టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థులు మేమంటూ ప్రకాశం రేసు గిత్తల్లాగా పరుగులు పెడుతూ ఉన్న పరిస్థితి జిల్లాలో నెలకొని ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 10 నియోజకవర్గాలకు ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చేయి ఇచ్చినటువంటి పరిస్థితి వైసీపీలో నెలకొంది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కు టికెట్ నిరాకరించడంతో పాటుగా సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు కూడా టికెట్ నిరాకరించారు. అయితే ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులంతా కూడా ఆ నియోజకవర్గాలకు కొత్తవారే కావటం గమనార్హం. వివరంగా చూసినట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సంతనూతలపాడు నియోజకవర్గానికి టీజీఆర్ సుధాకర్ బాబు స్థానంలో వేమూరు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జునకు అక్కడి నుంచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అదేవిధంగా కొండేపి నియోజకవర్గానికి సంబంధించి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్కు కొండేపి నియోజకవర్గాన్ని కేటాయించారు. అంతేకాకుండా కనిగిరి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే బొర్రాను తప్పించి అతని స్థానంలో జెడ్పీడీసీ దద్దాల నారాయణకు అక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అయితే బొర్రా మధుసూదన్ను కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డిని పక్కకు తప్పించి ఆ స్థానంలో బొర్రా మధుసూదన్కు కందుకూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డికి సీటు నిరాకరించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముగ్గురు కూడా పార్టీ నుంచి దూరంగా ఉంటూ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి ఉంది. దర్శి స్థానంలో అయినట్లయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేను మద్దిశెట్టి వేణుగోపాల్ స్థానంలో అభ్యర్థిగా నిర్ణయించారు. ఇక తర్వాత గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాలకు చూసుకున్నట్లయితే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబును మార్కాపురం నియోజకవర్గపు ఇన్ఛార్జిగాను మరియు మార్కాపురం అభ్యర్థి ఎమ్మెల్యే అయినటువంటి నాగార్జున రెడ్డిని గిద్దలూరు అభ్యర్థిగాను ఖరారు చేశారు. వారిద్దరు కూడా నియోజకవర్గాన్ని ఒకరికొకరు మార్చడం జరిగింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మంత్రి ఆదిమూలపు సురేష్ స్థానంలో చంద్రశేఖర్ అనేటువంటి కొత్త వ్యక్తికి అక్కడ అభ్యర్థిగా బాధ్యతలను అప్పగించారు. అయితే నియోజకవర్గానికి కొత్త అయినప్పటికీ ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజల్లో దూసుకుపోతున్న పరిస్థితి ఆ నియోజకవర్గంలో వైసీపీకి పాజిటివ్ సంకేతాలను అయితే ఇస్తున్నాయి. ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే అద్దంకి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న బాసిన కృష్ణ చైతన్యాన్ని తప్పించి అతని స్థానంలో రాజకీయాలకు కొత్త అయినటువంటి హనుమిరెడ్డిని అక్కడ అభ్యర్థిగా కేటాయించారు. పర్చూరు నియోజకవర్గానికి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ స్థానంలో చీరాలకు చెందిన ఎడం బాలాజీని అక్కడ అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో ఆ 2 స్థానాల్లో కూడా వైసీపీ కొంత వీక్గా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొని ఉంది. ఇంకా చీరాల, ఒంగోలు నియోజకవర్గాలకైతే ఇంతవరకు అభ్యర్థులను అయితే ఖరారు చేయలేదు. అభ్యర్థులను ఖరారు చేయకపోయినప్పటికీ ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీలో ఉంటారని ఇప్పటికే అధినేత జగన్మోహన్ రెడ్డి పలుమార్లు చెప్పి ఉన్నారు. ఇంకా చీరాల నియోజకవర్గానికి వచ్చినట్లయితే టీడీపీ ఎమ్మెల్యే కర్ణం బలరామకృష్ణమూర్తి వైసీపీలో చేరి అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. అయితే అతని స్థానంలో ఈసారి అతని కుమారుడు వెంకటేష్కు పార్టీ పగ్గాలను అప్పగించి పోటీలో నిలిపేటువంటి పరిస్థితి ఉంటుందని స్థానికులు అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే 7 సీట్లను అయితే ఖరారు చేశారు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా. ఇందులో 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా మిగిలిన 4 కూడా అభ్యర్థులుగా ఖరారు చేశారు. అయితే ఇంకా 5 అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది. అయితే ఈ ఖరారు చేసినటువంటి 7 అభ్యర్థులు కూడా టీడీపీ అభ్యర్థులే కావటం గమనార్హం. వీరి యొక్క బయోడేటాను కానీ చూసినట్లయితే ఒంగోలు నియోజకవర్గానికి గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి 2019 ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి దామచర్ల జనార్దన్ను ఇక్కడ అభ్యర్థిగా టీడీపీ నిర్ణయించింది. పక్కనే ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గానికి వచ్చినట్లయితే బిఎన్ విజయ్ కుమార్ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత టీడీపీలో కొనసాగినటువంటి విజయ్ కుమార్కు అక్కడ టికెట్ కేటాయించారు. ఇతను 2019 ఎన్నికల్లో మరియు 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ తరఫున పోటీ చేసి ఇక్కడి నుంచి ఓటమి చెంది ఉన్నాడు. కొండేపి, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలకు తీసుకున్నట్లయితే కొండేపి సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి మరియు అద్దంకి సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు సిట్టింగ్ ఎమ్మెల్యే సాంబశివరావులకు సీట్లను అక్కడే కేటాయించడం జరిగింది. ఇక మిగిలిన
నియోజకవర్గాల విషయానికి వచ్చినట్లయితే చీరాల నియోజకవర్గం నుంచి ఇంతవరకు అభ్యర్థిని కూడా ప్రకటించి ఉండలేదు. కనిగిరి నియోజకవర్గానికి అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి సీట్ను ఖరారు చేశారు. ఇతను నిత్యం ప్రజల్లో ఉంటూ బాగా దూసుకుపోవడమే కాకుండా ప్రజలందరినీ ఏకం చేయడంలో కూడా బాగానే సఫలీకృతుడయ్యాడు. టీడీపీకి కూడా కొత్త ఉత్సాహాన్ని అక్కడ నింపాడు అనేటువంటి సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక గిద్దలూరు అదేవిధంగా పశ్చిమ ప్రాంతానికి చెందినటువంటి మార్కాపురం ప్రాంతాలకైతే ఇంతవరకు ఇన్ఛార్జీలను ఎవరిని నియమించలేదు. అయితే గతంలో అక్కడ పార్టీ ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్న వారే ఇప్పటికి కూడా పార్టీ పరిస్థితులు చూస్తూ ఉన్నారు. దర్శికి సంబంధించి జనసేనకు టికెట్ రావచ్చు అనేటువంటి ఊహాగానం నేపథ్యంలో గరికపాటి వెంకట్ అనే వ్యక్తి జనసేన పార్టీ తరపున వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిస్థితి ఉంది. అయితే ఇంతవరకు అతని సీట్ను కూడా ఖరారు చేయని పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎరిక్షన్ బాబును అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. అతను పార్టీ బాధ్యతలను స్వీకరించి అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తూ ఉన్నాడు. అయితే ఇటు వైసీపీ అటు టీడీపీ ఎంపీ అభ్యర్థులుగా వైసీపీకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తిని ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నియమించింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారు కాగా ఇంకా అతను వైసీపీకి రాజీనామా చేశారు, కానీ టీడీపీ పార్టీలో చేరలేదు. త్వరలో టీడీపీ పార్టీలో చేరిన తర్వాత అతను లేదా అతని కుమారుణ్ణి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ నెల 10వ తేదీన జరిగినటువంటి సిద్ధం సభతో ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ నేతల్లో నూతన ఉత్సాహం రాగా ఇప్పటికే టీడీపీకి సంబంధించి 3 సభలను అనౌన్స్ చేయగా 3 కూడా వాయిదా పడ్డాయి. 17వ తేదీన చిలకలూరుపేట జరిగేటువంటి సభలో టీడీపీ తమ నూతన ఉత్తేజాలను పుంజుకోవడంతో పాటుగా టీడీపీలో ఉన్న ఉత్సాహాన్ని కూడా కొనసాగించాలని ఇప్పటికే టీడీపీ అభ్యర్థులు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నియోజకవర్గాల్లో తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ రానున్న ఎన్నికల్లో 2 ఈ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు నువ్వా నేను అంటూ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజలకు టచ్లో ఉంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రకాశం జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్.